మాకు ఇక్కడ రాజమండ్రి వైపు వర్షం వస్తుందండి. చాలా అందంగా ఉంటే వర్షం వస్తే నాకు మొక్కలు చూడాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇష్టం మొక్కలు, కానీ నేను ఎక్కువ పెంచలేకపోయాను. అంతకుముందు చాలా పెంచేదాన్ని. మా ఇంట్లో ఉన్న మొక్కలు ఎక్కడ ఉండేవి కాదు. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యాక మొక్కలు చాలా తగ్గించేసాను. కానీ నాకు వర్షాకాలం వస్తే నాకు మొక్కల దగ్గరే ఉండబుద్ధి వస్తుంది. ఉత్తప్పుడు కూడా నేను ఎక్కువ శాతం మొక్కల దగ్గరే నేను ఉంటాను, ఇష్టం. కాకపోతే ఇప్పుడు చాలా తగ్గించేసాను. కానీ వాతావరణం వర్షం పడగానే ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. మొక్కలైతే ఇంక చెప్పక్కర్లేదు. ఎవరికి ఏదో ఇష్టమో తెలియదు, కానీ నాకైతే మొక్కలు నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ కదండి. నాకు కాసేపు ఉన్నా సరే మొక్కల దగ్గర ఉన్న ఆనందం ఇంకెవరి దగ్గర దొరకదు అనిపిస్తుంది. నేచురల్గా బ్యూటీస్కి వీటి అందాలే వేరు. ఒక్కొక్కరికి గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది, ఒక్కొక్కరికి పార్క్కి వెళ్తే ప్రశాంతత వస్తుంది, ఒక్కొక్కరికి ఎక్కడికి ఎవరి హాబీ హెల్దీ. నేను ఈ తలుపు తీయగానే ఫస్ట్ అవి చూసుకుంటాను, ఆ మొక్కలు. నెక్స్ట్ సందులోకి వచ్చేటప్పటికి ఇది కూడా, ఈ మొక్కలు నేను చూసుకుంటాను. మేడపైన ఏదో తక్కువ మొక్కలు, ఏదో అలా ఇష్టం నాకు మొక్కలంటే. వాతావరణం చూడండి, పచ్చదనం ఎంత బాగుందో. చూస్తుంటేనే లుక్ వస్తాయి. నాకు మొక్కలంటే ఇష్టం. చూడండి, అది నీళ్ళల్లో పడి ఆ మొగ్గతోని పువ్వు ఎంత అందంగా ఉందో. ఈ ఆకుల మీద ముత్యాలు రాలినట్టే ఉన్నాయి. చూడండి ఎంత అందం, ఎంత గ్లోగా ఉందో. ఈ ఎర్రటి మొగ్గలు, ఇవి షాంపూ మొక్కలు అంటారు. నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు షాంపూ తీయలేదు, ఎందుకంటే కుండీలేదు కాబట్టి అంత పెద్దగా ఇది అవ్వదు. నా దగ్గర మొక్కలు ఇంతకుముందు గులాబీలు అవి ఉండేవి, అవన్నీ తీసి ఇంక గన్నేరు మొక్కలే ఉంచుతున్నాను, ఇటు కంటిన్యూగా పోస్తాయని. చామంతి వేసాను, కానీ ఇది బతుకుతుందో లేదో తెలీదు. వాడపల్లి నుంచి తెచ్చింది. ఈ మిర్చి చెట్టు ఇలాగా ఎదుగుతుంది, దీనికి పెట్టాలి. పెడదాం అనుకొని బతికిస్తున్నాను. ఇదండి, ఇలా బయటికి రాగానే ఈ ముగ్గు ఒకటి చూసుకుంటాను. నేను వేసిన ముగ్గులే అండి ఇవి. ఇదొకటి నేను వేసిన ముగ్గులే ఇవి. లెగ్గానే చూసుకుంటాను అన్నమాట. ఇదొకటి. ముగ్గులు మళ్ళీ పోతున్నాయి.